స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని శ్రీ యేసే మన శిరసయుండి మా బలశూరుండు శ్రీ యేసే మన శిరసయుండి మా బలశూరుండు సర్వము నీచెను తన హస్తముతో సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయము శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయము याद करो सब भक्तों प्रभु చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని జీవనదిని ప్రవహింపచేసే సకల స్థలంబులయందు జీవనదిని ప్రవహింపచేసే సకల స్థలంబులయందు ఇంకకు మించిన ఆత్మలతే లెక్కకు మించిన ఆత్మలతే ప్రభువే స్తోత్రారుండు లెక్కకు మించిన ఆత్మలతే ప్రభువే స్తోత్రారుండు స్మరించెదము
స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని తన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా ఆత్మ్యము చూపే ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపి లారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మాయన కార్పించుకొనేదము మనం కార్పించుకొనేదము ఆయన ఆశయమది మనమాయన కార్పించుకొనేదము ఆయన ఆశయమది భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడుచుకొనేదము గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా
హలో ప్రైజ్ లార్డ్. హలో అది 544. పాట సంఖ్య 401. చివరిగా సాంగ్ నంబర్ 401. పాట సంఖ్య 401. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. కార్చె రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లనోచి, కార్చె రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లనోచి, చూపే ప్రేమనూర్వి కొరకు చాపే బాహువుల్ కరుణతోడ చెంత జీతుము. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. క్రీస్తు ప్రేమ తెలిసి కొనుము, ప్రేమతోడ మనసు నిల్పి. క్రీస్తు ప్రేమ తెలిసి కొనుము, ప్రేమతోడ మనసు నిల్పి. దాని పొడవు వెడల్పులోతు ఎత్తు గ్రహించు తెలివి తోడ ఎంత చేరుము. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించెనికై. ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించెనికై. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలిసి కొనుము, బుద్ధి తోడ పాపమోపుకో. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను.
తోడ సమాప్తమని తలను వంచే సర్వలోక సృష్టికర్త చాటు చేరుము యేసు నిన్ను పిలిచిన వాసిగా స్వరము విను యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను లోకమంత జయించుకున్న లోబేవలే నశించెదవుగా లోకమంత జయించుకున్న లోబేవలే నశించెదవుగా స్వంత ప్రాణమును కాపాడు స్వరక్షకుని చెంత చేరి చేదవేచుకో యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగాను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మరొకసారి మీ సన్నిధికి వచ్చే అవకాశం ఇచ్చినారు. స్తుతిస్తున్నాం. దయాపూర్వకమైన మీ సంకల్పం, శాశ్వత ప్రేమను బట్టి వందనములు. ప్రార్థించిన ప్రకారంగా సహోదరుడు సుంకన్న, సహోదరి నయోమి వారి కుటుంబంలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆహ్వానించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనములు. మీ లేఖనముల ద్వారా మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. దైవాత్మచేత స్థిరపరచము, క్షేమం దయచేయము. మీ ఆత్మచేత నడిపించము. మీ దాసుని కూడా స్వాధీనంలో ఉంచుకోండి. ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను నేను మమ్మల్ని మేము తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు విందాం. ఎవరు కూడా అక్కడిక్కడ తిరగకూడదండి, మాట్లాడకూడదు. వంట చేసేవారు కూడా కొంచెం మెల్లగా మాట్లాడుకోండి. నా వెనకాల ఉన్నారు కదా, వంట చేసేవారు కూడా కొంచెం మెల్లగా మాట్లాడండి. మాట్లాడకపోతే వంట చేయలేరు, కానీ కొంచెం మెల్లగా మాట్లాడుకోండి, మాకు వినబడినట్లుగా. రండి, దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 103వ కీర్తన. సుంకన్న కూడా ఇక్కడ ఉండాలి. కీర్తనలు 103వ కీర్తన. మొదటి వచనం, 3వ వచనం మాత్రం చదువుకుందాం. కీర్తనలు 103వ కీర్తన, మొదటి వచనము, 3వ వచనము అందరం కలిసి చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుడు తన భాగాన్ని దీవించునుగాక.
ప్రియులారా, భూమి మీద జీవిస్తున్న ఈ కాలంలో అనేకసార్లు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమును గురించినటువంటి మాటలు విని ఉంటాం, బైబిల్ను గురించి తెలుసుకొని ఉంటాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆ ప్రేమగల మాటలు, ఆ పరిశుద్ధ దేవునిని గురించినటువంటి అవగాహన లేక శరీర రీతిగా ఆలోచించుకొని ఉంటాం. ఇక్కడ భక్తిపరుడు ఒక మాట అంటా ఉన్నాడు. భక్తిపరుడు ఎవరనగా దావీదు ఒక మాట అంటా ఉన్నాడు. దావీదు అనే ఒక వ్యక్తి గొర్రెలను కాచుకునేవాడు, తల్లిదండ్రికి చిన్న కుమారుడు. దయచేసి జాగ్రత్తగా వినండి ప్రియ గ్రామస్తులారా. సమయంలో మీకు కూడా శుభాలు తెలుపుచు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాం. తాను తన జీవితంలో ఎన్నో అనుభవాల గుండా వెళుతూ వచ్చినాడు. మన వల్లే కాదు, మనకంటే చాలా భయంకరమైన కష్టాలు, బెదిరింపులు ఎదుర్కొంటూ వచ్చినవాడు ఒక మాట అంటా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. కాబట్టి ప్రాణముతో అంటున్నాడు, అంతరంగములో ఉన్న సమస్తముతో అంటా ఉన్నాడు, యెహోవా నామమును సన్నతించుము. దేవుడు భూమి మీద నన్ను సృష్టించినాడు, కానీ ఆయనకు వందనాలు చెల్లించము. శరీరంలోని అవయవాలు అనేకములు ఇచ్చినాడు, ఆయనకు వందనాలు చెల్లించము. భూమి మీద తల్లి గర్భములో ఉద్భవించింది మొదలుకొని తల్లికి కృతజ్ఞులమై ఉంటాం, కానీ తల్లి గర్భములో రూపించినటువంటి దేవునికి కృతజ్ఞులమై ఉండము. మనం చూస్తూ ఉంటాం స్కూల్లో, తల్లి తండ్రిని గౌరవించము. మరి నీ దేవుడిని ఏం చేస్తావు? తల్లిదండ్రిని గౌరవించడం మంచిదే, మరి దేవుడు ఎట్లాగూ? తల్లి గర్భములో ఉద్భవించింది దేవుడే కదా ఉద్భవింపజేసినది. ఏమాయ్ మాట్లాడొద్దన్న కదా. తల్లి గర్భంలో ఉద్భవించింది కరెక్టే, తల్లి గర్భంలో నుండి జన్మించినది నిజమే. కానీ తల్లి గర్భంలో ఒక శిశువును జన్మింపజేసినది ఎవరు? ఆయనను మరిచిపోయి తల్లిదండ్రిని గర్భవించడం మంచిది, నేను కాదనట్లే. ఏదో భూమి మీద జన్మింపజేసినారు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటా ఉన్నాడు, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన ఎవరు? యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఎవరో చూస్తూ ఉంటాం. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన భూమి ఆకాశములను సృష్టించినవాడు, దీన మనస్సులో ఉండేవాడు. చూడండి, తీసినారా? చదవండి. మహాఘనుడు. ఆయన ఎవరు? మహాఘనుడు. రెండవది మహా ఉన్నతుడు, అంటే నీకంటే నాకంటే పెద్దవాడు. పరిశుద్ధుడు. ఆయన ఎవరనగా పరిశుద్ధుడు. లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి, జన్మించిన ప్రతి వ్యక్తి పాపియే. నేను పాపిని కాదు అనడానికి వీల్లేదు. కారణం ఏంటనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము లేకపోతే బ్రతుకుతావు, చనిపోతున్నావు అంటే కారణం ఏంటనగా పాపమే. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, మహాఘనుడు. దేవుడు మహాఘనుడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు పరిశుద్ధుడు, అనగా పాపము లేనివాడు. పాపి అయిన వాడు దేవుడు కానే కాదు, ఎవరైనా కానీ. మనం కూడా దేవుళ్ళమేం కాదు. కారణం ఏంటనగా మనం కూడా ఒక దినమున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అయితే ఈ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఎందుకు? ఆయన ఎన్నో ఉపకారాలు చేసి ఉంటాడు భూమి మీద, నీకు నాకు. ఎన్నో అపాయములు, ఎన్నో కీడలు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా తప్పించి ఉంటాడు నన్ను కూడా ప్రేమించి. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును ఎందుకు సన్నతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఘనపరచాలి, ఎందుకు ఆ దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఎందుకు ఆయనను మహిమపరచాలి? మొదటిగా ఆయన మహాఘనుడు,
రెండవది మహోన్నతుడు, మూడవది పరిశుద్ధుడు, నాలుగవది నిత్య నివాసి, ఎల్లప్పుడూ ఉండువాడు. 4 ఉన్నాయి. దేవుడు ఎవరండి? మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించువాడు. ఉదాహరణకు నన్నే దేవుణ్ణి పెట్టుకున్నారనుకోండి, ఒక ఫోటో. నన్ను కొన్ని సందర్భాల్లో మేలు చేస్తే నన్నే ఒక ఫోటో పెట్టుకొని దేవుడు అని. ఇది జరిగింది లేండి మాకు కూడా. అక్కది నాది ఫోటో తీసుకున్నారు, మంచిగా వాక్యం కింద పెట్టినారు, ఆ ఎదురుగా ఫోటో పెట్టుకున్నారు. ఒక గ్రామంలో మహారాష్ట్రలో పరిచర్య చేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారనగా, అక్కది నాది ఫోటో తీసుకున్నారు, నా పక్కకు వాళ్ళు దిగినారు, మంచిగా ఇంట్లో ఫ్రేమ్ కట్టుకున్నారు, కింద వాక్యం పెట్టినారు. ఒకరోజు వెళ్ళే వరకు ఆ ఫోటో ఉంది, కింద వాక్యం ఉంది. ప్రొద్దున లేవగానే అన్న మీ ఫోటోనే చూస్తామనే. నేనన్నా మేము దేవుళ్ళమా, ఇప్పుడు అది తీసేస్తే వెళ్ళిపోతుంది, అటు చేయొద్దు చెప్పినాను. ముందు ఫోటో పెట్టుకొని కానీ వాక్యం తీసేయండి ఫస్ట్. కారణం ఏంటనగా, వాక్యమైన వాడు దేవుడు ఆయన పరిశుద్ధుడు. బాధపడ్డారు, అయితే ఫోటో పెట్టుకున్నారు, ఇప్పుడు వాక్యం తీసేస్తున్నారు. ఇక లేచి నామకం చూడకండి. ఎవరిని చూడమన్నాను? నిన్ను నన్ను సృష్టించిన జీవము గల దేవుణ్ణి చూడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మహాఘనుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యము నివసించేవాడు. చూస్తూ ఉంటాం, సూర్యుడిని దేవుడు చేశాడు ఒక మాట చేత. నేను చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాను, ఎప్పుడు కూడా ఆయన చిన్నగా కాలేదు, పెద్దగా కాలేదు. అదే సమయంకు ఉదయిస్తున్నాడు, అదే సమయమునకు అస్తమిస్తూ ఉన్నాడు. కాబట్టి సూర్య చంద్ర నక్షత్రములు కలిగినటువంటి దేవాది దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు, నిత్యము నివసించేవాడు. మరి ఏం చేయమంటావు? ఆయన ఏం చేశాడనగా ఏమంటాడు? 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ లోకంలో క్షమాపణ పొందుతాం. ఒక వ్యక్తి ద్వారా క్షమాపణ పొందవచ్చును, కానీ పాపాలన్నీ గుర్తుంటూనే ఉంటాయి. కాబట్టి నీవు ఎటువంటి దోషాలు చేశావో, ఎటువంటి పాపములు చేశావో వాటిని అన్నిటినీ క్షమించువాడు, వాటిని కుదుర్చువాడు. మొదటిగా క్షమించేవాడు కావాలి. దేవుడు అనేవాడు ఏం చేస్తాడు? క్షమించేవాడు. తల్లిదండ్రిగా ఉన్నాం, మన పిల్లలు పొరపాటు చేసినారు, గద్దిస్తాం, కొడతాం, కానీ చంపుతామా? చంపినారా? తీసుకొచ్చి గొడ్డలు తీసుకొని నరికినారా? కొడుకుని కూతురుని గద్దిస్తాం, కొంతకాలం దూరం పెడతాం, కానీ వారిని చంపము. బ్రతికెత్తే బ్రతికల్ని ఏదో ఒక దగ్గర బ్రతుకుతానాడు కదా, ఉండనులే అంటాం, కానీ చంపము. దేవుడు అనేవాడు రక్షించేవాడు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మనమైనా క్షమించమేమో, కానీ మనం చేసే ప్రతిదీ కూడా ఆయన క్షమించేవాడు. ఒక వ్యక్తిని చూద్దాం, ఆయనని దేవుడు ఎట్లు క్షమించినాడు, ఎట్లు తోడై ఉన్నాడు. మొదటిగా ఆయన చేసిన ప్రతి ఉపకారము మరవకూడదు. ఆ ప్రాణము అంతరంగంలోనున్న సమస్తం, అంతరంగంలో ఏమేమున్నాయో, ఏమేమున్నాయి, లోపల ఏమేమున్నాయి, పైకి బాగానే కనబడతా ఉన్నాము, ఎండకు నల్లగా అవుతాము, కొంచెం నీడకుంటే 4 రోజులకు తెల్లబడతాం, కలర్ మారుతూనే ఉంటుంది. కానీ లోపలున్నాయి వయస్సును బట్టి మారుతాయి, లోపలున్నవి వయస్సును బట్టి మారుతూ ఉంటాయి. ఎవరు క్షమించాలి అనగా పరిశుద్ధుడు మాత్రమే క్షమించగలడు. యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి పాపి అయినటువంటి మానవుని కొరకై ప్రాణం పెట్టినాడు. పాపి అయిన వాని యొద్ద బస చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీ ఇంట అనగా నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఇంట్లో ఉంటే ఏం లాభము? ఉంటే ఏమి లాభం అండి? 9వ వచనం, ఉంటే 2 లాభాలు ఉన్నాయి, కొన్ని లాభాలు. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా
ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏంటికి? సుంకాన్ని ఇంటికి ఏమొచ్చి ఉన్నది? మొదటిగా ఎంత పెద్ద ఇల్లు ఉండి రక్షణ లేకుండా ఉంటే ఏం లాభమో చెప్పండి. పెద్ద ఇల్లు ఉన్నదన్నా, బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేకుండా ఉంటే ఇట. పెద్ద పెద్ద సిటీలలో మనం చూస్తూ ఉంటాం, అద్దాల మేడలు కనిపిస్తూ ఉంటాయి. చూసి ఉంటారు కదా మీరు. మిర్రర్స్ ఉంటాయి, చక్కగా అద్దాలతో కట్టేశారు. ఎప్పుడో ఒకసారి స్ట్రైక్ అయిపోయి ఏదో బస్సులు స్ట్రైక్ చేశారు, భారత్ బంద్ లాంటివి చేస్తే నీలాంటి వాడు నాలాంటి వాడు ఏం చేశాడు? ముందు ఆ అద్దాలు పలగొడతాడు, ఈడేదో సంపాదించినట్టు. రక్షణ ఉందా దానికి? చూస్తున్నారా లేదా? 1000 లక్షలు పెట్టి ఖర్చు పెడితే ఈడొక రాయితో పగలగొట్టేస్తాడు. ఈ ఇంటినే పగలగొడతా ఉంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు. పాపులను రక్షించడానికి వచ్చాడు, అబద్ధికులను రక్షించడానికి వచ్చాడు, ఇష్టానుసారమైన జీవితం జీవించే వారిని క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కారణం, ఆయన పాపి అయినటువంటి వారిని క్షమించువాడు. అంతేకాదు మనం చూస్తూ ఉంటున్నాం, రక్షణ కలుగజేయువాడు. మనం కూడా ఇదేమో భౌతికమైన ఇల్లు, మనం దేవుడు నివసించే ఇల్లు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూసారా, మనలను రక్షించడానికి కొరకై పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన హృదయంలో నివసించడానికి కొరకై పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు మన ఇంటిలోనికి రావాలని కోరుతున్నాడు. మధ్యాహ్న కాలంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇంటిలోనికి ఎవరు రాలేకపోవచ్చు, కానీ యేసు ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రావడమే కాదు, ఊరికే వస్తున్నాడా? రక్షణ కలగజేయడానికి వస్తూ ఉంటున్నాడు. ఆహ్వానిస్తావా? కృతజ్ఞుడవై ఉంటావా? కాబట్టి ఆయన ఏ రీతిగా రక్షిస్తాడు, ఏ రీతిగా రక్షిస్తాడు చూద్దామా? ఒక మాట అయితే చూద్దాం. మొదటిగా యేసు రక్తము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి పాపి అయినటువంటి వాని ఇంటిలో నివసించడానికి వెళుతున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు దేనికి వెళ్ళాడు? రక్షించడానికి వెళ్ళాడు. రెండవదిగా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి యేసు ప్రభువారు మానవుని పాప పరిహారార్థమై కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆ రక్తం ద్వారా మానవునికి క్షమాపణ. యేసు ప్రభువారు లోపలికి, ఇంటి లోపలికి అనగా నీ నా హృదయంలోనికి వచ్చిన ద్వారా క్షమాపణ. రెండవది రక్షణ. మూడవది రండి, నిర్గమాకాండం 11వ అధ్యాయం. నిర్గమాకాండము 11వ అధ్యాయం. క్షమించండి, 12వ అధ్యాయం. మొదటి మాట చూద్దాం. 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. అనగా యేసు క్రీస్తు ప్రభువారి రక్తము, గొర్రెపిల్ల రక్తము. నేను రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటి పోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. మొదటిగా క్షమాపణ, రెండవది రక్షణ, మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం శత్రువు, అపవాది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును చూచి
దాటి పోతుందంట. నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద యేసుప్రభువు వారి రక్తము ఎప్పుడైతే నిలిచి ఉంటుందో ఆయన క్షమిస్తాడు, ఆయన రక్షిస్తాడు. మనం చూస్తూ ఉంటున్నాం, నిన్ను నాశనం చేయుటకు, నశింపచేయుటకు ఆ రక్తమును చూచి నేను దాటి పోయేదను. ఏ నాశనమును రాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తమును చూచి నశింపచేసే దూత ఏం చేస్తుందంట? దాటి పోతుంది. నీ ఇంటికి ఏమి రాదు, ఇక అనగా నీ మీదకి ఏమీ రాదు. ఇల్లు అనగా మనం చూసాం, భౌతిక సంబంధమైన ఇల్లు ఇది. కాబట్టి మొదటిగా క్షమిస్తాడు, రెండవదిగా రక్షిస్తాడు, నశింప చేయకుండా దాటి పోతాడు. మూడవది, నాలుగవదిగా మనం చూస్తూ ఉంటాం 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువుకమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును, మిమ్మను హతము చేయుటకు ఇండ్లలోనికి సంహారకుడు ని చొరనీయడు. నాలుగవదిగా సంహారకుడు దూరడంట. చొరనీయడంట అర్థం ఏంటి? దూరడు. ఎంత గొప్ప మాట చూస్తూ వచ్చినాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించు. ఆయన ఎవరు? మహాగణుడు. ఆయన ఎవరు? మహోన్నతుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? నిత్య నివాసి. ఆయన నీ ఇంటిలో ఉండుట ద్వారా ఏమొస్తుంది? ఇప్పుడు పాపము క్షమించబడుతుంది. రెండవదిగా రక్షింపబడతావు. మూడవదిగా నాశనము చేయకుండా దాటి పోయేవాడుగా ఉన్నాడు. నాలుగవదిగా సంహారకుని దూరనివ్వడు. 91వ కీర్తన రండి. కీర్తనలు 91వ కీర్తన 10వ వచనం. 5వదిగా నీకు అపాయమును ఏమీయూ రాదు. ఎంత మంచి మాట. ఏమి సొంకన వింటున్నావా లేదా? నయమమ్మ వింటున్నావా? నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమే సమీపించదంట. చూసారా? 7 ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా వచ్చే ఆశీర్వాదం. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మీరెవరండి? మహాగణుడును. మీరెవరండి? మహోన్నతుడను. మీరెవరండి? పరిశుద్ధుడను. మీరెవరండి? నిత్యము నివసించేవాడిని నీ ఇంట్లో. మనమే ఆయన ఇల్లు. మనం చూసాం. ధైర్యమును నిరీక్షణ వలనిది ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. భౌతిక సంబంధమైన ఇల్లు, శరీర సంబంధమైన ఇల్లు. ఈ ఇంటిలోనికి క్షమాపణ, రక్షణ, నశింపజేయకుండా దూత దాటిపోవుట, ఏ తెగులు సంహారకును జొరనీయడు అనగా దూరనివ్వడు. తర్వాత అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన నిత్యము నివసించేవాడు. నిన్ను నశింపజేయడానికి రాలేదు. నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చినాడు. మానవుడు అది గ్రహించలేక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. శాంతి సమాధానం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కటి మాటలు రాసిపెట్టినాడు. నేను చెప్పినవన్నీ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు. ఇవి సొంతమైన మాటలు కాదు. ఈ మాటల్లో శక్తి ఉంది. ఈ లేఖనాల్లో పరిశుద్ధత ఉంది. ప్రియుడా, యేసుక్రీస్తు ప్రభువారిని నీ స్వంత రక్షకునిగా స్వీకరించు. ఆ రీతిగా 7 ఆశీర్వాదం పొందుతావు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక 2 సహోదరులు, 3 సహోదరీలు చేయండి. చివరిగా రవెన్న చేస్తాడు. తర్వాత చివరిగా నేను చేస్తాను. ఒక 2 సహోదరులు, 3 సహోదరీలు. సహోదరుడు సుంకన్న, సహోదరి నయోమి సిస్టర్, వారి కుటుంబ
కొరకు, వారికి ఇచ్చిన గృహము కొరకు, వారి ఆత్మీయ మేలు కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఈ ప్రాంతంలో ఈ గృహాన్ని దేవుడు ఇచ్చినాడు కనుక మెల్లగా ఒక్కొక్క మీటింగ్ పెడతా ఉంటే ఎవరైనా రక్షింపబడతారేమో తెలియదు. కాబట్టి ఆ కార్యం ఏం సుకన్నా మీ ఇంట్లో మీటింగ్ పెట్టవచ్చు కదా అప్పుడు నువ్వేం పెట్టకలే, మేము మీటింగ్ పెడతాం. కాబట్టి దీని కొరకు, ఈ కుటుంబం కొరకు, వారి కుటుంబం కొరకు, వారి కొరకు 2 సహోదరులు, 3 సహోదరీలు, తర్వాత చివరిగా బ్రదర్ని ప్రార్థన చేస్తాడు. తర్వాత సేవకుడన్న ప్రార్థన చేస్తాడు. చివరి ప్రార్థన చేద్దాం. చేయాలా ఆనంద్ బ్రదర్కి ఫస్ట్. ప్రేమను కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి వందన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, మీ దాసుడు సుంకన్న గారిని, నయమేక గారిని ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నా తండ్రి మీ వాక్యం సెలవిచ్చినట్లుగా జగత్ పునాది వేయబడకుండా ఏర్పాటు చేసుకుని ప్రేమ చేత క్రీస్తులో దేవా, ఆ విధంగా వారికి రక్షణ మార్మనసు అనుగ్రహించి మీ సంఘములంగముగా చేరుస్తూ వచ్చారు. అందుని బట్టి నేను నామములు గణపరుస్తున్నాం. మీ యొక్క అనాది కళా సంకల్పం బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా నా తన గృహము కట్టుకోవటానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన వనరులన్నింటిని బట్టి వందనాలు. ఆర్థికంగా అనేక విధాలుగా మీరు నా తండ్రి సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాం. అదేవిధముగా నా తండ్రి, నా దేవ 103వ కీర్తనలో నుండి 7 రకాల ఆశీర్వాదాలు నా తండ్రి, నా దేవ మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ గృహానికి దేవ మీ నిబంధన రక్తాన్ని నా తండ్రి గుర్తుగా ఉంచుతూ వచ్చారు. అందుని బట్టి నేను నామమును గణపరుస్తున్నాం. నా తండ్రి, ఆ విధంగా నా తండ్రి అపాయం రాకుండా ప్రతి విధమైన సంహారకం నుండి నా తండ్రి ఆ విధంగా రక్షణ కలగజేసే గృహాన్ని మీరు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నా తండ్రి, మా ప్రియులు ఈ గృహంలో నా తండ్రి సంతోషముతో, సమాధానముతో దేవ ఆ విధంగా దైవికమైన ప్రేమతో నివసించుట కృపను అనుగ్రహించండి, సాయం చేయండి. ఆ విధంగా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి, కృప చూపించండి. ఆ విధంగా నా తండ్రి, ఇక్కడ నా తండ్రి, నా దేవ ఈ యొక్క గృహము నా తండ్రి కొండ మీద ఉండు నా తండ్రి వెలుగునిచ్చే పట్టణంలో ఉండుటకు అనేకులు నా తండ్రి, నా దేవ ఈ గృహము ద్వారా ఈ యొక్క నా తండ్రి గృహంలో చేయబడే భవిష్యత్తులో పరిచర్యల ద్వారా నా తండ్రి ప్రజలైన వారు నీ యొక్క నా తండ్రి చిత్తంలో ఉన్నవారు రక్షించబోటకు కృపను అనుగ్రహించండి. మీరు తెరిచిన ద్వారాలను బట్టి వందన స్తోత్రాలు తెలుస్తున్నాం. మెచ్చుకు నా తండ్రి, మా ప్రియ సహోదరుని మేలుకై జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, వారికి ఉన్న స్థితిగతులు మీరు ఎరుగుదురు. అన్నిటినీ క్రీస్తు నామ మహేశ్వరంలో ఏ అక్కర్లు నా తండ్రి కలిగి ఉంటున్నారో దేవా, తగిన కాలమున నీవు వాటికి సహాయము చేసేదవని అవన్నీ నీ కొరకు కనిపెట్టుకోండి. నా తండ్రి, మీ కాలంలో నా తండ్రి వారికి సహాయం చేసే దేవుడు, వారి మనస్సులోనే వాంఛను పరిపూర్ణము చేసే దేవుడు మీ యొక్క సమయంలో. అందరిని బట్టి నేను స్తుతిస్తూ మరోసారి కుటుంబాన్ని బట్టి, గృహాన్ని బట్టి, విత్తబడిన వాక్యాన్ని బట్టి, ప్రజలను బట్టి వందన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ పావనం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవా, అంతేకాకుండా ప్రభా మరి నయమక్క సుంకన్న పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ దినమున ప్రభా వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. ఈ రీతిగా సంఘంగా మరి బంధువులుగా ప్రతి వారము ప్రభా మీ సన్నిధానంలో ఇక్కడ కూడుకునే ధన్యత కలిగించిన దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రేమించిన వాక్యలేఖను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కీర్తనలో 103:1 ప్రకారంగా నా ప్రాణమ యెహోవాను సన్నతించమని సెలవిస్తూ వచ్చిన దేవుడు ప్రభా, ఈ రీతిగా మీ సన్నిధానంలో తను సన్నతించే ధన్యత కలిగిస్తూ వచ్చిన దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. నిజంగా ప్రభా మరి నాయన ఈ యొక్క నాయన భౌతికంగా ఇచ్చినటువంటి గృహంపై మీ దయగల హస్తం ఉంచండి ప్రభా. ఇచ్చినటువంటి 7 రకముల ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. దేవా మరి నాయన మీ కృపలో బలపరిచి భద్రపరిచి బిడ్డల పక్షాన మీరు నాయన తండ్రి నెరవేర్చే దేవుడు అని మేము స్తుతిస్తూ ఉంటున్నాను దేవా. ఏ రీతిగా జక్కయ్య విషయంలో మా ముందు ఉంచుతూ వచ్చినారు ప్రభా, తను ఎంతగానో ప్రభా క్రూరుగా ఉన్నప్పటికీ ప్రభా నేడు ఇంటికి రక్షణ వచ్చిందని సెలవిచ్చిన రీతిగా ప్రభా ఈ ఇంటిని కూడా ప్రభా మరి ఒక మీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. రక్షకుడుగా నాయకుడుగా మీరుండి ప్రభా మరి నాయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరత
మీ సన్నిధానంలో తీర్చే దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాను. మహాగణుడుగా, మహోన్నతుడుగా, దేవా పరిశుద్ధమైన దేవుడుగా, నిత్య నివాసమైన తండ్రిగా మీరుండి ప్రభా, మరి నాయన అక్క అన్న వారికి కూడా కావాల్సిన అక్కన అవసరత మీ సన్నిధానం తీర్చే దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాను. ఇంటి చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచండి దేవా. మరి నాయన సంహారకుడు చౌరనీయకుండా ప్రభా, మరి చుట్టూ మీ ప్రాకారంలో ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా, మీ రక్త ప్రోక్షణ దైవ ఇంటి చుట్టూ మరి నాయన నిలువు గుమ్మంల పైన పై గుమ్మంపై ఉంచే దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి రావాల్సినటువంటి అక్కర్లు అవసరతలు మీ సన్నిధానంలో తీర్చే దేవుడు ప్రభా. ఈ కుటుంబం ద్వారా మరి నాయన తండ్రి అనేకులు నాయన మీ వైపు ఆకర్షింపబడటకు నాయన ఈ కుటుంబం ఆ రీతిగా బంధువుల మధ్యను ఊర్లోనూ ఉంటుండగా తండ్రి దేవా, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వీరి ద్వారా రక్షణ సువార్త మరి నాయన ఈ యొక్క ఊరిలో జరుగుటకు మీరే సహాయం చేయండి. ఈ యొక్క మీటింగ్ ద్వారా కూడా ప్రభా ఆత్మీయమైన ఆశీర్వాదములు పొందుకుంటకు మీరే సహాయం చేయండి. మమ్మల్ని కూడా మీ గృహంగా మార్చుకున్న దేవుడు అని మేము స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. మరి నాయమక్క కూడా ప్రభా, మరి నాయన తన ఆరోగ్య విషయంలో కూడా మీరే కృప చూపుతూ వచ్చినారు ప్రభా. మరి మంచి ఆరోగ్యం చేత నింపుతూ వచ్చినారు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి బలహీనత కూడా తొలగించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అన్నను కూడా ప్రభా, మరి ఆటో నడిపే విషయంలో కూడా రాకపోకలేందు కూడా మీరే తోడే ఉండమని ప్రార్థిస్తూ ఉంచడం. ఇచ్చినటువంటి వాగ్దానాలు వారి పక్షాన మీరు నెరవేర్చే దేవుడు ప్రభా. కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరత దేవా ఫిలిప్పీ 4:19 ప్రకారంగా మీరు తీర్చే దేవుడు అని మేము స్తుతిస్తూ కనపరుస్తూ పూజిస్తూ ఉంటున్నాను దేవా. మీరు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి బిడ్డలు ఎల్లకాలము మేము స్తుతించేవారుగా ఉండటకు గృహంలో ప్రభా, మరి నాయన బయటికి వచ్చినప్పుడు నాయన ప్రభా, మరి లోపలికి వెళుతున్నప్పుడు మీ మేలు పొందుకునే వారుగా ఉండటకు సహాయం చేయండి. ఎవరెవరు ఈ గృహానికి వస్తున్నారో ప్రభా, మరి మీ రక్షణ స్వార్థ వారు వినిపించేవారుగా ఉండటకు మీరే సహాయం చేయండి. గృహంలో కూడా శాంతి సమాధానం చేత నింపి మీ కృప చేత బలపరిచి ప్రభా, కూర్చున్న లేచిన నిలబడిన విశ్రాంతి తీసుకున్నప్పుడు మిమ్మల్ని మహిమపరిచేవారుగా ఉండటకు మీరే సహాయం చేసి కృప చూపించమని ప్రార్థిస్తూ దేవా, ఆది అంతా మీరే ఉండి మీ కృపలో నన్ను మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా నయమక్కను, సుంకన్నను, వారి రక్త సమూల బంధుమిత్రులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొని రక్షణ లేని వారికి కూడా రక్షణ కార్యం మీరే జరిగించే దేవుడు అని స్తుతిస్తూ మీ దయను కోరుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున నా తండ్రి మీ దాసుడు సుంకన్న నా కుటుంబాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మీ దాసుని గృహంలో చేరి నా తండ్రి మరి ప్రభా కృతజ్ఞత కొడుకలో మరి ప్రభా మీరు ఇంతవరకు చూపుతూ వచ్చిన కృపను బట్టి స్తోత్రములు తండ్రి. నేను మీ దాసుని ద్వారా వినిపించిన లేఖన భాగాలన్నింటిని బట్టి హృదయమారా ఆరాధిస్తున్నానైనా స్తోత్రాలు తండ్రి. మరి ప్రభా అన్న కుటుంబ పక్షంగా మీరు చేసిన మేలన్నింటిని బట్టి ఆరాధిస్తున్నానైనా కొంత యొక్క ఇంటి రీమోడల్ విషయంలో కూడా సాయం చేసినారు స్తోత్రములు తండ్రి. మరి ప్రభా గద్దెనాల్లో అక్క ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నాయన మీరు కృప చూపుతూ మీరు స్వస్థపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి ఆరాధిస్తున్నాను నా తండ్రి దేవా. మరి ప్రభా యొక్క గృహాన్ని ఆధారం చేసుకొని మరి ప్రభా మీరు వినిపించిన యొక్క వాక్యంను నాయన మీరే ఫలింపచ్చామని ప్రార్థిస్తున్నా తండ్రి. నేను మరి ప్రభా అన్న యొక్క బంధువులను, స్నేహితులను మరి ప్రభా ఇరుగు పొరుగువారిని నేను మీరు దర్శించి రక్షించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంనే నా తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామంనే రక్షణని నా తన్నదవా మీ యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణని మరి ప్రభా మీరు వినిపిస్తూ వచ్చిన మీ యొక్క వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ నేను మరి మీరు ఫలింపచ్చని ప్రార్థిస్తూ వచ్చిన మీ పిల్లలందరిని బట్టి స్తుతిస్తూ కుటుంబాన్ని మీద దయకప్ప చెప్పుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, జయం కలిగిన దేవా, జీవాధిపతి, నమ్మకమైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొక దినములో ప్రభా నీ సన్నిధిలో ఇలా కలిసి ప్రభా ఇలాగ తండ్రి కూడుకొని నీ సన్నిధిలో సంతోషించే భాగ్యం మీరు మాకు ఇస్తూ వచ్చిన విధాన్ని బట్టి నీ కొందనాలు. దయగల తండ్రి నీ కొందనాలు ప్రభా. గుత్తి నుండి మరి జన్నగిరికి సుంకయ్య గృహానికి నడిపిస్తూ వచ్చిన విధాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. సంఘాన్ని ప్రేమించి ప్రభా వారు ఆహ్వానిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నిజమే ప్రభా నీ కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. దావీదు కీర్తనకాడు ప్రభా మరి నాయన 103 అధ్యాయం ధర మాట్లాడుతూ వచ్చిన విధాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభా. నా ప్రాణమయ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమాయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకడని కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన విధాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ కొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. కుటుంబ జీవితంలో ప్రభా
వారి జీవితాలలో మీరు చేసిన మేలులు ఉపకారములు బట్టి మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను. నిజమే ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్ని జనుల నుంచి మీరు విడిపించి ప్రభా మీరు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చినందుకై మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ సత్యం ఎరుగుటకు నీ కృప అనుకూలపరుస్తూ వచ్చినందుకై మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను. నిజమే ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. కొన్ని దినములలో నాయన నయ్యమే అనేక అనారోగ్యముల చేత బాధపడుతూ వచ్చినప్పుడు తనను మీరు ముట్టి స్వస్థపరుస్తూ వచ్చినందుకై మీ కొందనాలు. స్వస్థత ఆరోగ్యం మరల దయచేస్తున్న వాగ్దానం తన పక్షాన నెరవేరుస్తూ వచ్చినందుకై మీ కొందనాలు. దైవ తండ్రి, నీ కొందనాలు బలహీనతల మీద మీరు బలం ఇస్తూ వచ్చినందుకై మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దైవ తండ్రి కనికరం చూపుతూ వచ్చినారు, దయ చూపుతూ వచ్చినారు, తన పక్షాన మీ కార్యం జరిగిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను అయ్యా. సుంకయ్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. తిరిగి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డ జీవితంలో ప్రత్యేకతమైన జీవితంలో సాగుటి కొరకై ప్రభా మీ కృప ఇస్తూ వచ్చినందుకై వందనాలు. దైన తండ్రి అందుబాటుల నుంచి దూరం చేస్తూ వచ్చిన విధాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైన తండ్రి నీ బిడ్డలు ఇక్కడ ఉండగా ప్రభా అనేకులకు మాదిరికరంగా అనేకులకు ప్రభా మరి రక్షణ సువార్త వినిపించేవారుగా రక్షణ వారు చూసినట్లుగా సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప దయచేయండి, కనికరించండి. గృహము చుట్టూ నీ అగ్ని ప్రాకారము నీ దూతలుంచమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించండి నాయన, దయ చూపించండి ప్రభా. చెప్పబడిన వర్తమానంలో ప్రభా తన దాలమంద్రం మీద మీ రక్తాన్ని దాలమంద్రం మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కనికరించండి, దేవా కృప దయచేయండి. మరణ దూత దాటి వెళ్ళుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కనికరించండి. తనకిచ్చిన సుంకయ్యకిచ్చిన తమ్ముని బట్టి నీ కొందనాలు, తమ్ముని భార్యను తనకిచ్చిన పిల్లలను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా కుటుంబానికి ప్రభా మీ మేలులు ఉపకారములు చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తన కుమార్తె విషయంలో కృప చూపుతూ వచ్చారు, వివాహంలో తోడుగా ఉంటూ వచ్చారు. తిరిగి అల్లుని కుమార్తెకు నైనా నీ కొందనాలు ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు అంటున్నారు ప్రభా, ఆ బిడ్డ జీవిత లైఫ్లో మీరు తోడుగా ఉంటారా అండి, సహాయపడుతురామని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప దయచేయండి. మరి బిడ్డలు ఇక్కడ ఉండగా నీ బిడ్డల మధ్యలో ఉంటుండగా వారికి మీ సన్నిధి నీ భద్రత నీ తోడంచమని ప్రార్థిస్తున్నాం. దేవా తన బంధువులకు అందరికీ రక్షణ మారుమనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు తండ్రి ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ఎంత దూరమైతే సౌండ్ వెళ్తా వచ్చిందో ప్రభా, ఒక్క ఆత్మైన ఈ యొక్క జన్నగిరిలో మీరు రక్షించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నా సింపజేయుదూత నన్ను దాటిపోయేను. నా సింపజేయుదూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని, కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నా సింపజేయుదూత నన్ను దాటిపోయేను. ప్రేమగలైన కృపగల తండ్రి, సర్వశక్తి గల నా ప్రభా, నీ ఘనమైన నామం కొందనాలు స్తోత్రాలు చేస్తాను తండ్రి. మరొకసారి జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధానంలో దేవా మరి మోకరించే భాగ్యం ఇచ్చింది నీకు చెల్లిస్తున్న తండ్రి. మా దయకాల సమయంలో దయతో జ్ఞాపకం చేసుకుని దేవా మా జన్నగిరిలో ప్రభాసం కన్నా నయ్యమని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి ఇంటిని ఆధారం చేసుకుని దేవా మరి చేసిన పరిచర్యకు ముద్ర వేయాలని నీ సన్నిలో తన ఈ రీతిగానైనా ప్రార్థన చేయటకు దేవా, ఆ ఇంటిని బట్టి నీ స్తుతించటకు దేవా ఇచ్చిన సమయం బట్టి నీకు చెల్లిస్తున్నాను తండ్రి. లోకంలో పడిచేయన నన్ను జ్ఞాపకం చేసుకుని మీరు వెతికి రక్షించుకున్నందుకై నీకు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి దయతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయము. చేసిన నా తండ్రి పరిచర్యకు ముద్ర వేయం నీ దాసుడునైనా మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చినందుకై నీకు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయం తండ్రి. నా ప్రభా ఏ అపాయమును సమీపించడం, ఏ తెగులు గుడారం సమీపించని మీరు వాగ్దానం చేసి వచ్చినారు తండ్రి. ఏ అపాయం కలగదన్నావు దేవా. మరి ఈ గృహాన్ని చేసి నా తండ్రి మరి ఆదరణ చేసుకుని
నేను చేసిన పరిచయకు ముద్ర వేసిన మహిమ తెచ్చుకోవడం ప్రాణం చేస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోవడం తండ్రి. ఈ గుమ్మముల మీద దేవాని రక్తాన్ని ప్రోక్షింపజేసి తండ్రి నైనా మీరే కృప చూపించడం ప్రాణం చేస్తున్నాను తండ్రి. దేవా దయతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయడం తండ్రి. లోకంలో ప్రభా నుండి నయోమిని సుంకని మీరు ఏర్పరచుకొని రక్షించుకునేందుకైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి బాధల్లో వ్యాధుల్లో దుఃఖంలో వారి వేదనలో జ్ఞాపకం చేసుకుని దొరికి వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి అపాయం నష్టం నేను విడిపించి దేవా వారిని జ్ఞాపకం చేసుకుని వారిని బలపరుస్తూ దేవా ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చిందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నయోమి విషయంలో కూడా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ మనుషుడు చేయలేడు కానీ ప్రవ్వా మీరు నైనా ఆమె పట్ల మీరు కృప చూపుతూ వచ్చినావు తండ్రి. నా ప్రవ్వా మరణంలో నుండి జీవంలోకి దాటిస్తూ వచ్చినావు దేవా. ప్రతి అపాయం నుంచి మీరు తప్పిస్తూ వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు సాక్షిగా దేవా ఈ జనగిరిలో మీరు వారిని ఉంచుతామని ప్లాన్ చేస్తున్నాను దేవా. దయతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయము నైనా. ఈ గృహం ద్వారా ఈ కుటుంబం ద్వారా తండ్రి ఆత్మల రక్షణ పొందినట్టుగా సహాయం చేయము నైనా. ఇక్కడ వారికి మాదిరికరంగా ఉంచమని ప్లాన్ చేస్తున్నాను దేవా. దయతో కృప చూపించి సహాయం చేయమని ప్లాన్ చేస్తున్నాను. వారెక్కర్లు వరోసాలు తీర్చి నా మహిమ తెచ్చుకోమని ప్లాన్ చేస్తున్నాను దేవా. దయతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ముందున్న సమయాన్ని మీరు నడిపించి మీరే మహిమ పొందడం ప్లాన్ చేస్తూ యేసుక్రీస్తు ప్రాంచి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, ఎదుగునైనా నీ దాసుడు ప్రభా సుంకనను నయోమిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు అనాది సంకల్పం నుండి మీ ప్రేమలో మీ కృపలో ప్రభా మరి రక్షించుకునే విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, ఆ రక్షణ కొరకై మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ, ఎదుగునైనా మరి ఈ జొన్నగిరి గ్రామంలో తన స్వగృహంలో ప్రభా తాను నివసించాలని కోరినప్పుడు ఈ యొక్క గృహాన్నంతా ప్రభానైనా మరి తాను శుభ్రం చేసుకొని నైనా కొత్తగా పెయింట్ వేసుకొని కొంచెం ఇదంతా జరిగించినారు. అందరు బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, దేవుడు తానుకు చేసిన మేలును బట్టి తానుకు చేసిన ఉపకారాలను బట్టి కృతజ్ఞుడై నైనా తాను వెళ్తున్న సంఘం ద్వారా ప్రభా తన వాక్యాన్ని ప్రేమ కలిగిన మాటలు దయగలిగిన మాటలు మనిషిని పాపం నుండి శాపం నుండి విడిపించే మాటలు ప్రభా వినిపింపజేయాలనే ఆలోచనతో సంఘాన్నంతా ఆహ్వానించి తన గృహంలో ప్రభా ఈ దినాన వినిపింపజేసిన ఈ యొక్క ప్రేమ కలిగిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలైతే ఎవరైతే వినగలిగినారో ఎవరైతే గ్రహించగలిగినారో వారి హృదయంలో కార్యం జరిగించి యేసుక్రీస్తు లోకరక్షకుడు పాపుల విమోచకుడు ఆయన ద్వారే పరలోకానికి రాజ్యమని ఎరుగుటకు సహాయం చేయండి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనైనా ఈ గృహంలో ప్రభా మరి ఇత్తబడిన వాక్యాన్ని నీరు పట్టి ఫలింపజేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మరి ఈ గృహంలో నివసిస్తున్నప్పుడు వారు మనైనా నీ దాసుడు ద్వారా మాట్లాడిన మాటలు 7 అంతల అనుభవంలోకి మీరు తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నిజమేనైనా నీ యొక్క రక్తం ద్వారా మరి ఎటువంటి అపాయం కూడా ఏ తెగులు కూడా రాకుండా నైనా మరి ఈ గృహంలో ప్రభా నివసించిన వారికి ఏ ఇబ్బంది కలగకుండా చేస్తుందని మీరు చెప్పిన విధానం బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడా మరి వీరు పొందిన మేలులు వీరు పొందిన రక్షణను నైనా వీరు మరి ఏ అపాయం రాకుండా చేస్తున్న దేవుణ్ణి ఇంకా ఎవరైతే వినగలగాలి, మేము రక్షణ పొందాలి, మేము ఆ యొక్క ద్వారంలో మరి మేము కూడా నివసించాలనే ఆలోచన కలిగి ఉంటే ఇదిగోనైనా మరి ఈ యొక్క గృహం ద్వారా వినబడిన ఈ లేఖనాలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, మరి వీరు నివసిస్తున్న ఈ గృహంలో నైనా మరి వారు ఈ గృహంలో నుంచి నైనా మరి మంచి ఆలోచనలతో యేసుక్రీస్తు యొక్క పాటల ద్వారా యేసుక్రీస్తు యొక్క మాటల ద్వారా వినింపజేయాలని నైనా మరి అనేకులను వీళ్ళు చూపించినప్పుడు నైనా మేము యేసుప్రభు నందు శ్వాసం ఉంచాలనే ఆలోచన ఎరుగుటకు సహాయం చేయండి. పరిశుద్ధుడా మరి పాపైన మరి జక్క ఇంటి ద్వారా నివసించిన దేవుడు అనేకమైన మరి పాపులను సూచిస్తున్నప్పుడు పరిశుద్ధపరిచేవాడిగాను యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచేదిగాను ఉందనని ఎరిగి నైనా నీ యొక్క వైపు చూడడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ గత దినాలలో ఎంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ మీరు కృప చూపిస్తూ మంచి స్వస్థత దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, ఇటు నైనా సుంకన యొక్క బంధువులు కానీ మరి నయోమి యొక్క బంధువులు కానీ ప్రభా వారిని చూచి ప్రభా యేసుక్రీస్తు దేవుడు
ఆయన నిజమైన రక్షకుడని ఎరుగుటకు సహాయం చేయండి. వారి పిల్లలు మరణ బంధువులు మంచి ఆరోగ్యంతో వారి యొక్క పనులలో తోడుగా ఉండండి. వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఎటువంటి అనారోగ్యం స్థితిలో ఉన్న విడిపించి మంచి స్వస్థత దయచేయండి, సహాయం చేయండి. పరిశుద్ధ ఈ గృహంలో నివసిస్తున్న వీరు కూడా మీ నామాన్ని గణపరచడానికి సహాయం చేయండి. తోడుగా ఉండి నడిపించమని, ముందున్న పరిచర్యను జరిగించడానికి సహాయం చేయమని మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన మా పరలోకపు దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. పరలోకపు తండ్రి, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చి మా మధ్యలో మీరున్నారు. గుత్తి ఆర్ఎస్ నుండి, సియోను ప్రార్థనా మందిరం నుండి మీ దాసుని, బాధ్యత కలిగిన వారిని, ఆ రీతిగా విశ్వాసులను, కుటుంబస్తులను, బంధువులను తండ్రి సుంకన్న నయోమి వారింటికి నడిపించినందుకు కొరకై స్తుతిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి, వారి కుటుంబంలోనికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమో, నా అంతరంగమును నన్ను సమస్తమా యెహోవా పరిశుద్ధ నామమును సన్నతించుమో మీరు సెలవిచ్చినారు. ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చినారు సుంకన్నకి, మరి నయోమి సిస్టర్కి. వారిని ప్రేమించినారు, భూమి మీద వారిని రక్షించినారు. సియోన్లో తండ్రి మీ రెక్కల నీడను భద్రపరుస్తూ వచ్చినారు. ఎన్నో కష్టములు, దుఃఖములు సమస్తము నుండి తప్పించి, మరి గత సంవత్సరంలో నయోమి సిస్టర్ మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దుఃఖంతో పాటు ఆశీర్వాదం ఎంత ఉన్నతమైందో అనుభవపూర్వకంగా రుచించే బాధ్యత కూడా ఇచ్చినారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఆ కుటుంబాన్ని ప్రేమించి రాగలిగిన సుంకన్న నయోమి సిస్టర్ వారి బంధువులందరిని బట్టి వందనాలు, సంఘస్థులను బట్టి వందనాలు. అంతేకాదు ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. జక్కయ్యను తండ్రి అయిన దేవా మీరు క్షమించినారు, తన సంకటాలను కుదిర్చినారు. గొప్ప దేవా తనను క్షమించినారు, తను రక్షించినారు. అదే రీతిగా ఈ మాటలు విన్నవారిని కూడా క్షమించండి, రక్తంతో కడిగి పరలోకపు తండ్రి వారిని రక్షించండి. అంతేకాదు చేసే దూత నీ బిడ్డలను కూడా వారి కుటుంబాన్ని కూడా దాటిపోయినట్లుగా సహాయపడం. ఏ సంహారకుడు కూడా గృహంలో దూరకుండా సహాయపడము, చొరనివ్వకుండా సహాయపడము. అంతేకాదు ఏ తెగులు గుడారమును సమీపించదు అని మీరు సెలవిచ్చినారు. మీరే ఇంటికి కాపుదల భద్రతను గ్రహించము. భౌతిక సంబంధమైన మరి పరలోక తండ్రి నివసించే ఈ గృహము, మీరే నివసించే మేము, సంహారకుడు మాలో దూరకుండానట్లుగా మీ రక్తంతో కప్పము. ఈ మాటలు ఈ కాలనీలో ఉన్నవారు ఈ మైక్ ద్వారా ఎంతమంది విన్నారో వారిని కూడా రక్షించి వారిని క్షమించండి, వారిని రక్షించండి. తండ్రి అయిన దేవా మీ కాపుదల భద్రతను గ్రహించము, మహిమ పొందము. ఈ గృహము వెలుగిచ్చే గృహంగా ఉండటకు సహాయపడము. ఈ గృహం ద్వారా మీ ప్రేమగల మాటలు ఇతరులకు కూడా వినిపించే బాధ్యత అనుగ్రహించండి. ఇతరులకు మీ ప్రేమగల మాటలు వినిపించి మీ సన్నిధిలోనికి తీసుకురావడానికి సహాయపడము. శేషముగా వీరిని జ్ఞాపకం తెచ్చుకొని దీపంగా నిలబెట్టండి. ఇంటి చుట్టూ, ఆవరణం చుట్టూ మీ దూతలకు కావలిగా ఉంచము. ఘనత మహిమ ప్రభావాలు పొందండి. మేమందరం చేరి వచ్చట ద్వారా ఈ కుటుంబానికి, మీ బిడ్డలకు క్షేమం అనుగ్రహించండి. తండ్రి సుంకన్న నయోమి సిస్టర్కే కాకుండా వారి బంధువులందరికీ తోడై ఉండము. అగ్నిని ప్రాకారముగా ఉంచము. ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల భద్రత మనందరికీ, ప్రత్యేకంగా సుంకన్న నయోమి సహోదరి వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమెన్. దయచేసి గమనించండి, కొంతమంది సహోదరులు సహోదరులు ఆ ఇంట్లో లోపలికి వెళ్ళి ప్రార్థన చేద్దాము. తర్వాత భోజనాల దగ్గర మన ఈ దానమన్న ఉన్నట్లయితే లేడా?
గోపాల్ డేవిడ్ అన్న ప్రార్థన చేస్తాడు. మేము ప్రార్థన చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి